మే ముగిసింది, జూన్ వచ్చింది. మృగశిర కార్తె చివరి దశకు చేరుతోంది. అయినా నైరుతి మాత్రం నై అంటోంది. నేను రాను అని చెబుతోంది. వాన చుక్క పలకరించనంటోంది. వానలు ముసురుకోవడం లేదు. దుక్కులు చదును చేసి రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. కానీ భానుడు మాత్రం తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు భానుడు. రోహిణి కార్తె ముగిసి మృగశిర లాస్టుకు చేరుకున్న వాన చుక్క కిందకు రాలనంటోంది. మే చివరి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాల్సిన రుతుపవనాలు కదలడం లేదు. నైరుతి రుతుపవనాలు విస్తరించకపోవడం, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వాతావరణ పరిస్థితులు ఇప్పుడు కఠినంగా మారుతున్నాయి. నిన్నటికి 28% లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఈ నెల 8న రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా 10 రోజులుగా ఆశించినంత ముందుకు కదలడం లేదు. మరోవైపు ఈసారి జులై మినహా వానాకాలంలో మెరుగైన పరిస్థితులు కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇక తెలంగాణలో తీవ్ర లోటు వర్షపాతం కొనసాగుతుంది. సాధారణంగా వానలు ఆలస్యమైన జూన్ 2వ వారం ముగిసేసరికి పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇక 2015, 2021లోనూ నైరుతి ముందుగానే పలకరించిన వర్షాలు మాత్రం ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది భిన్న పరిస్థితులు ఏర్పడి 25 జిల్లాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. జూన్ 19 నాటికి సాధారణ వర్షపాతం 76.3 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉంటే 54.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇక ఈసారి ఇప్పటి వరకు 11 జిల్లాలో తీవ్రమైన లోటు ఉంది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 74% లోటు వర్షపాతం ఉంది. ఈ జిల్లాలో 19వ తేదీ నాటికి 91.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే 23.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అలాగే వరంగల్ 70%, హనుమకొండ 70%, సిద్దిపేట 64%, నిర్మల్ 63%, ఆదిలాబాద్ 63%, యాదాద్రి భువనగిరి 62%, నిజామాబాద్ 56%, మహబూబాబాద్ 55%, జగిత్యాల 55%, మంచిర్యాల 50% తీవ్రమైన లోటు ఉంది. ఇక ఈ వానాకాలంలో రాష్ట్రంలో 20% లోటు తప్పుదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జూన్లో సగటున 130.3 మిల్లీమీటర్లు, జూలైలో 227.4 మిల్లీమీటర్లు, ఆగస్టులో 215.8 మిల్లీమీటర్లు, ఇక సెప్టెంబర్లో 167.1 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే ఎల్నినో పరిస్థితుల కారణంగా ఈ దఫా వర్షాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో జూలైలో వానలు కొంతమేరకు బాగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టు, సెప్టెంబర్లో మాత్రం లోటు ఏర్పడుతుందని చెబుతోంది. ఇక నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, గద్వాల, నాగర్ కర్నూలు పరిసర జిల్లాల్లో 30% లోటు నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది.